బ్లాక్ వస్తే ఇదే బాధ, స్నానం చేయాలా సరికొనలేము. హలో గైస్, మీకైతే తమ్ముళ్ళు చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఒక్క రోజులో వైకుంఠ ఏకాదశి దర్శనం ఎలారా అని. అందుకే ఈ వీడియో అయితే మీకోసమే. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, మీకే తెలుస్తుంది ఎలా జరిగిందో. హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం తిరుమలకి వైకుంఠ ఏకాదశికి అయితే తిరుపతి వెళ్తున్నాం. టికెట్ తీసుకుందామని అయితే, కానీ ట్రైన్కి వెళ్దామని చూస్తే ఇక్కడ ట్రైన్ ఏమో చాలా అంటే చాలా లేట్గా ఉందంట. ఒక 10 minutes ఆలస్యంగా అయితే వస్తుంది. తర్వాత చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తానికి ట్రైన్ కూడా ఎక్కేసాం. కాలు పెట్టుకోవడానికి చిన్న సందు కూడా లేదు, ఎందుకంటే అంత ఫుల్గా ఉంది. మొత్తం హిందీ వాళ్ళను. వీళ్ళైతే ట్రైన్ అయితే పశువులు సంతలాగా చేసేసారు. ఒక్కొక్కరు అడ్డగాడిదిల్లా ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ ఉయ్యాల మాదిరి కట్టుకొని కాళ్ళు పెట్టుకుంటున్నారు. ఆఖరికి మన నెత్తి మీద కూడా ఒకన్నాడు. వాడికి తెలియదు మనం నెత్తి మీద కాలు వేస్తే వాడికి ఏం జరుగుతుందో అని. ఏం జరగదు, మనమే గమనైపోవాలి. ఎందుకంటే ట్రైన్లో మొత్తం వాళ్ళే. వాడి మీద ఒక చిన్న దెబ్బ పడితే మనల్ని అయితే అడ్డంగా పెట్టేస్తారు, అందులో డౌటే లేదు. నిజంగా తెలుసు బురదకాలలో పడ్డం అంటే ఇదేనేమోను. మొత్తం మా ఫ్రెండ్ గాడి వల్లనే జరిగింది. బస్సుకు పోయా నన్ను, అరే ట్రైన్కి పోవచ్చు కదా, 50 రూపాయలతో అయిపోతుంది, బస్సుకు అయితే చాలా కాస్ట్ అవుతుంది అన్నాడు. అరే ఇటు చెప్పింది కూడా బాగానే ఉందని చెప్పి వాడి మాటని అయితే ట్రైన్కి వచ్చాను. వచ్చిన దానికైతే ఇంకా జీవితంలో బుద్ధి ఉంటే ట్రైన్కి రాకూడదు అనిపించింది. ఒకవేళ మీరు కానీ ట్రైన్కి వెళ్ళాలనుకుంటే ఒకరోజంతా డబ్బులు ఖర్చు అయినా పర్లేదు, రిజర్వేషన్ చేయించుకొని వెళ్ళండి, లేదంటే బస్సుకైనా వెళ్ళండి. ఇక ఎలాగోలా అయితే తిరుపతికి అయితే వెళ్ళిపోయి అక్కడ నుంచి ర్యాపిడో అయితే బుక్ చేసుకొని టికెట్లు ఇచ్చే దగ్గరకు అయితే వెళ్ళిపోయాను. ఇక్కడికి వచ్చి చూస్తే మామ ఫుల్ రష్. అసలు టికెట్ దొరుకుతుందో లేదో కూడా తెలియదు మనకు, అంతమంది జనాభా అయితే ఉన్నారు. ఏదైతే అది అవుద్ది నా దేవుడి మీద భారం వేసి అయితే క్యూ లైన్ లోకి అయితే వెళ్ళిపోయాను. క్రౌడ్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల 9th మార్నింగ్ 5 AM కి ఇవ్వాల్సిన టికెట్లు అయితే 8th నైట్ 9 PM కే స్టార్ట్ చేసేసారు. నేనైతే కరెక్ట్ గా 10:50కి అయితే క్యూ లైన్ లోకి అయితే ఎంటర్ అయ్యాను. కరెక్ట్ గా నాకు 9th మార్నింగ్ 1 AM కి అయితే టికెట్ అయితే దొరికింది ఆ ఏడుకొండల వాడి వల్ల. ఇక నేనైతే యూనివర్సిటీలో ఉన్న మా మామకి అయితే ఫోన్ చేసి వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళిపోయాను. పనుకొని అయితే ఉదయాన్నే ఊరికి వెళ్ళిపోయేసి ఇంకా టికెట్ టైమింగ్ స్లాట్ ప్రకారం అయితే తర్వాత దర్శనానికి అయితే వెళ్ళిపోదాం మనం. ఫైనల్లీ మనం అయితే అలిపిరికి అయితే చేరుకున్నాము. ఇక్కడ లైటింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి మీడియా చూడండి ఎలా ఉందో. టోటల్లీ రోడ్లు అయితే చాలా అంటే చాలా ఖాళీగా ఉన్నాయి, చాలా పొద్దుపోయింది కాబట్టి. అదే ఈ రోడ్ని మీరు మార్నింగ్ అని వచ్చి చూస్తే ఫుల్ ట్రాఫిక్, ఫుల్ జనాభా అయితే ఉంటారు. బాబు కొబ్బరికాయ తీసుకో, బాబు కొబ్బరికాయ తీసుకో, నువ్వు వద్దన్నా సరే వాళ్ళైతే నీ చుట్టూ తిరుగుతారు. దీని గురించి అయితే నేనైతే ఇప్పుడు అలిపిరి దగ్గర నా లగేజ్ కౌంటర్ దగ్గరకు అయితే వచ్చి నైట్ ఇక్కడే స్టే చేసి మార్నింగ్ లేచి శ్రీవారి మెట్లు కొండ అయితే పైకి వెళ్తాను. చాలా మంది అయితే పనుకో ఉన్నారు ఇక్కడ. మనం కూడా ఇప్పుడు ఎక్కడొక్కడ ప్లేస్ చూసుకొని వీళ్ళ మధ్యలో అయితే పనుకోవాలి. చలి అయితే భయంకరంగా పుట్టేస్తుంది. అయితే బెడ్షీట్ అయితే తెచ్చుకోలేదు. ఇంకా మా పక్కనే ఉన్న మా ఫ్రెండ్కి అయితే చెప్పాను. వాళ్ళ ఫ్రెండ్కి అయితే వాడు చెప్పాడు. ఇంకా ఆ బ్రో అయితే కింద వెయిట్ చేస్తానంట. వెళ్ళి అయితే బెడ్షీట్ తీసుకున్నాం. ఆ బ్రో అయితే మనకు బెడ్షీట్ అయితే రూమ్కి అయితే వెళ్ళిపోయాడు. చాలా పొద్దుపోయిందని. బ్రో చాలా థ్యాంక్స్ బ్రో, ఎందుకంటే ఆ టైంలో వచ్చి బెడ్షీట్ ఇచ్చినందుకు నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువ. టైం అయితే మార్నింగ్ 4:30 అయింది. ఇక లేచి స్నానం చేసి బ్యాగ్లో అయితే లగేజ్ కౌంటర్ కట్ చేసి మనం అయితే బయలుదేరుదాం. లగేజ్ కౌంటర్లో అయితే ఇంకా మనం పైకి అయితే మెట్లు ఎక్కేసి వెళ్ళిపోదాము. అక్కడ ఓన్లీ అయితే టికెట్ ఉండే వాళ్ళ వరకే లగేజ్ కౌంటర్ దగ్గర కూడా అలో ఇస్తున్నారు. అంటే పైకి లగేజ్ తీసుకెళ్తున్నారు. టికెట్ లేని వాళ్ళ వరకు లోపలికి పంపించట్లేదు. వాటర్ బాటిల్ ఉండాలి చూడలేదు. అమౌంట్ ఎక్కువ ఉందా?
లగేజ్ కౌంటర్ కాడికి వెళ్ళి నా బ్యాగ్ అయితే నేను ఇచ్చేసాను. వాళ్ళు నాకు ఈ టోకెన్ అయితే ఇచ్చారు. నేను మళ్ళీ కొండ మీదకి వెళ్ళి నా బ్యాగ్ అయితే రిటర్న్ తీసుకునేటప్పుడు ఈ టోకెన్ చూపించాలి కంపల్సరీ, లేదంటే వాళ్ళు అయితే బ్యాగ్ ఇవ్వరు. లగేజ్ కౌంటర్ దగ్గర అయితే బ్యాగ్ అయితే ఇచ్చేసాము. ఇక లేట్ చేయకుండా స్టెప్స్ ఎక్కడమేమో అంది ఆలస్యం. నేనైతే ఈసారి అలిపిరి నుంచి కాకుండా శ్రీవారి స్టెప్స్ అయితే ఎక్కుదాం అనుకుంటున్నాను. ఇక టిఫిన్ తినేసి అయితే బయలుదేరేస్తాను. సరే అయితే ఇక ఫాస్ట్గా టిఫిన్ తినేసి ఆటో ఎక్కేసి డైరెక్ట్ శ్రీనివాస మంగాపురం అయితే వెళ్తున్నాను. ఫస్ట్ అయితే అక్కడ దర్శనం చేసుకొని తర్వాత మెట్లు ఎక్కుదామని. ఆటో అన్న మంచి లవర్ బాయ్ అన్నట్టున్నాడు, అన్ని మెలోడీ సాంగ్స్ పెడుతున్నాడు. గుడి దగ్గరకు అయితే వచ్చేసాం. ఇంకా టెంకాయ తీసుకొని గుడి లోపలికి అయితే వెళ్ళిపోదాము. మొత్తానికి మనం అయితే శ్రీనివాస మంగాపురం అయితే వచ్చేసాము. ఇక్కడ దర్శనం చేసుకొని శ్రీవారి స్టెప్స్ ఎక్కైతే కొండ మీదకి వెళ్దాం అనుకున్నాము. కానీ ఇక్కడ చూసేమో దర్శనం 8 కంట, కానీ ఇంకా ఇక్కడ 6 కూడా కాలేదు టైం. చాలా అంటే చాలా ముందుకు వచ్చాను నేను. ఇంకా ఎలాగోలా ఇక్కడ దర్శనం చేసుకొని శ్రీవారి స్టెప్స్ అయితే ఎక్కి కొండ మీదకి అయితే వెళ్తాను. అంతలోపల ఈ గుడి వెబ్సైట్ అయితే చూడండి ఒకసారి మీరే ఎలా ఉన్నాయో. దానికి మనం అనుకున్నట్టయితే ఫస్ట్ శ్రీనివాస మంగాపురంలో దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయింది. ఇంకా లోపల డెకరేషన్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ ఇలా ఉందంటే పైన కొండ మీద తిరుమలలో అయితే ఇంకెంత బాగుంటుందో ఒక్కసారి మీరే ఊహించుకోండి. చాలా బాగుంది. అలాగే తిరుమలలో మిస్ అయిన చక్ర స్నానం కూడా ఇక్కడైతే చూశాను. మీకు కూడా వీడియోలో అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. మొత్తానికి అయితే అన్నీ ఇక్కడ చూసుకొని ఆటో ఎక్కేసి శ్రీవారి మెట్ల దగ్గరకు అయితే వెళ్ళిపోయాను. శ్రీవారి మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడేమో చాలా అంటే చాలా ఖాళీగా ఉంది పూర్తిగా. అదే అలిపిరి సైడ్ అయితే ఫుల్ రష్ ఉంటారు. యాక్చువల్గా నేను వచ్చి నిన్నే దర్శనం చేసుకోవాల్సింది. అంటే నిన్నంటే జనవరి 10 వైకుంఠ ఏకాదశి. కానీ నాకు డ్యూటీ ఉండడం వల్ల కాలేదు. అంటే సాటర్డేకి టోకెన్ తీసుకున్నాను. అది ఎక్కేస్తా పాప. స్కూల్ లేదు మీకు? లీవా? జూనా సాయా లీవ్ మీకా?
నువ్వు ఒక్కదానే వచ్చా? మీ మమ్మీ వాళ్ళు రాలా? వస్తారు. భయంలే నీకు? బాయ్. కొద్ది దూరం వెళ్ళాక పైకెక్కి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్గా అయితే కొద్ది దూరంలో అయితే రీచ్ అయిపోతున్నాము. నడిచేటప్పటికి చాలా ఆయాసంగా ఉంది. మొత్తానికైతే కొండ మీదకి అయితే వచ్చేసాము. చాలా అంటే చాలా తొందరగా వచ్చాను. నాకు తెలిసి ఫస్ట్ టైం ఇంత తొందరగా అయితే రావడము. కరెక్ట్గా 9:20కి అయితే మెట్లు ఎక్కడం స్టార్ట్ చేశా. ఇప్పుడు టైం వచ్చి 10:40 అవుతుంది. కొండ మీదకి అయితే వచ్చేసాము ఏ రిస్క్ లేకుండా. చాలా ఫాస్ట్గా అయితే వచ్చాను. నాకు తెలిసి ఇన్నేళ్ళలో ఫస్ట్ టైం శ్రీవారి మెట్లు ఎక్కాను. అలిపిరి కంటే కొంచెం తొందరగా అయితే వచ్చాం. మీరు కానీ నడక మార్గం గుండా వెళ్ళాలంటే ఖచ్చితంగా అయితే అలిపిరి నుంచి అయితే వెళ్ళండి. ఎందుకంటే అక్కడి నుంచి అయితే చాలా మంది వెళ్తారు. మీకైతే ఎలాంటి భయం ఉండదు. అలాగే మీరు ఏమన్నా తినాలన్నా సరే షాప్స్ అయితే చాలానే ఉంటాయి. లేదు నేను శ్రీవారి మెట్ల మార్గం నుంచే వెళ్తా అంటే ఖచ్చితంగా అయితే వెళ్ళండి. అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. తొందరగా అయితే కొండ మీదకి అయితే వెళ్ళిపోవచ్చు. కానీ నేను ఫస్ట్ అయితే లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అయితే బ్యాగ్ అయితే తీసుకోవాలి. నాకైతే మొబైల్ అయితే స్విచ్ ఆగిపోయింది. ఇంకా లగేజ్ కౌంటర్ కాడికి వెళ్ళి లగేజ్ తెచ్చుకొని మాధవ్ నిలయంకి వచ్చి లాకర్ కూడా తీసేసుకున్నాను. టోకెన్ ప్రకారం అయితే మనకు దర్శనం ఇచ్చిన టైమింగ్ ప్రకారం అయితే మన టైం స్లాట్ అయితే ఎప్పుడూ అయిపోయింది. కొంచెం టెన్షన్గా ఉంది దర్శనానికి పంపిస్తారో లేదో అని. ఇంకా కోనేరుకి వెళ్ళి స్నానం చేసేసి వరాస్వామి దర్శనం చేసుకొని అయితే దర్శనానికి వెళ్దాం. తర్వాత మనం అయితే కోనేరు దగ్గరికి అయితే వచ్చాం. ఇదైతే కోనేరు లాగైతే లేదు, స్వర్గం నుంచి వచ్చిన అమృతం లాగైతే ఉంది. ఎందుకంటే ఒక్కసారి చూడండి మీరే, వాటర్ అయితే ఎంత ప్యూర్గా ఎంత క్లియర్గా అయితే ఉన్నాయో. చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ కోనేరులో కానీ స్నానం చేస్తానో లేదో తెలియదు, కానీ పైకి పోవడం అయితే తొందరగా వెళ్ళిపోతాం గబానా. అది ఎవరో పక్కా తెలుసు. కానీ ఏం చేస్తాం, దేవుడి కోసం వచ్చినప్పుడు ఒకసారైనా మునిగిలేయమని చెప్పారు పెద్దోళ్ళు. వాళ్ళ కోసమైనా చేద్దాం. నిజం చెప్తున్నాను, కోనేరులో మునిగినంతసేపు అయితే చాలా అంటే చాలా బాగుంది. కానీ ఒక్కసారి కోనేరులో నుంచి బయటికి రాగానే చలి అయితే మామూలుగా పుట్టట్లేదు, షివరింగ్ వచ్చేస్తుంది. రూమ్లోకి వస్తే ఇదే బాధ, స్నానం చేయాలా చనికొనలేము. ఫైనల్గా స్నానం కూడా చేసేసాను కోనేరులో. ఇక్కడ లేట్ లేకుండా వెంగమాంబకి వెళ్ళి భోజనం చేసేసి వరాస్వామి దర్శనం చేసుకొని డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద. భోజనం అయితే చేసుకున్నాం. ఇంకా వరాస్వామి దర్శనం అయితే చేసుకొని డైరెక్ట్ దర్శనంకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడేమో క్యూ చాలా పెద్దదిగా ఉంది. ఎంత టైం పడుతుందో ఏమో దర్శనం చేసుకోండి. ఎలాగోలా వరాస్వామి దర్శనం అయితే అయిపోయింది. ఇక ఫైనల్లీ మిగిలినది ఆ ఏడుకొండల వారి దర్శనం ఒకటే. ఇక వెళ్ళి ఆయన కూడా దర్శనం చేసేసుకొని ఆయన ఆశీస్సులు నాకు ఈ వీడియో చూస్తున్నా మీకు ఉండాలని కోరుకుంటూ ఉన్నా. ఇక లేట్ లేకుండా ఏడుకొండల వారి దర్శనం కూడా వెళ్ళిపోతున్నాం. కరెక్ట్గా టైం అయితే 4 అయింది. ఇప్పుడే దర్శనం క్యూలోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. ఎన్ని గంటలకు వస్తామో ఎంత టైం పడుతుందో చూద్దాం. లోపలికి వెళ్ళి ఆ ఏడుకొండల వారి దర్శనం చేసుకుందాం. చాలా అంటే చాలా ఖాళీగా ఉంది, అసలు ఎవ్వరు లేరు. నడుచుకొని వెళ్ళిపోవడమే.
ఎప్పుడు అయితే వైకుంఠ ఏకాదశికి లేదు జనాభా ఉండేవారు. ఫుల్ ఖాళీ, కంపార్ట్మెంట్లో కూడా ఇట్లేదు పెద్దగా. వెళ్ళామా నడుచుకుంటా దర్శనం చేసుకున్నావా అన్నట్టు అయితే ఉంది. హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ. ఇప్పటికే టోకన్స్ అయితే 5 times అయితే చెక్ చేసినారు. ఇదే లాస్ట్ టైము మొత్తం వచ్చేసి లగేజ్ కౌంటర్ కాడ మొబైల్ అయితే ఇచ్చిమంటున్నారు. మొబైల్ అయితే ఇక్కడ చేసి దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చి తర్వాత ఏం జరిగిందో ఎలా ఉందో వెంకటేశ్వర స్వామి ఎలా ఉందో చెప్తాము. గోవింద దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయింది. నిజంగా లోపలికి వెళ్ళి ఒక్కసారి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే స్వర్గం లాగా అనిపిస్తుంది. లోపల అయితే డెకరేషన్ మామూలుగా లేదు అసలు. నిజంగా మాటలతో చెప్పలేము. అది ఫోను వీడియో తీద్దామంటే ఫోన్ అలో లేదు కాబట్టి వీడియో తీయలేకపోయాను. మీకు బయట లైటింగ్ అంతా వీడియో చేసి అయితే పెడతాను, ఒకసారి మీరు కూడా చూడండి. భయంకరంగా అయితే కాలు నొప్పులు అయితే పుట్టేస్తున్నాయి. ఒక పక్క మంచి ఏమో చెత్త కొట్టేస్తుంది. అందుకే చలికి అయితే స్వెటర్ వేసుకొని అది పనిగా మీకోసం అయితే నైట్ విజువల్ చూపిద్దామని అయితే లాకర్ కాడ నుంచి మళ్ళీ అయితే గుడి దగ్గరకు అయితే వెళ్తున్నాను. ఇంత మంచిలో అవసరం ఆరా నీకంటే మా సబ్స్క్రైబర్స్ కోసం అయితే అవసరమే. వాళ్ళు నా కోసం కాకపోయినా ఒక వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసమైనా చూస్తారు. అందుకోసం అయితే పోయి వాళ్ళకైతే చూపిస్తాను. ఎందుకంటే వాళ్ళైతే వైకుంఠ ఏకాదశిని అయితే ఎలాగో దర్శించుకోలేదు. అలాంటి వాళ్ళు ఈ వీడియో అయినా చూసి ఆ దేవుణ్ణి ఊహించుకుంటారని ఒక చిన్న ఆశ. అందుకే నేను ఇప్పుడు లైటింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఆ విజువల్ అయితే మీరు చూడండి ఒకసారి, మీకే అనిపిస్తుంది ఏముందరా అని అసలు. బాధలో ఉన్నా, ఎంత టెన్షన్లో ఉన్నా, ఇన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా సరే ఒక్కసారి తిరుమలకు వచ్చి గుడి ముందు కూర్చొని కళ్ళు మూసుకొని ఆ శ్లోకం కానీ వింటే ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కసారి మాయమైపోయినట్టు అనిపిస్తుంది. నా మైండ్ కూడా పీస్ ఆఫ్ మైండ్ అయితే అయిపోతుంది. అదే ఈ శ్లోకం ఒకసారి మీరు వినండి. Namo
మీకు అనిపించుంటే ఒక్కసారి కమెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ అని కమెంట్ చేయండి.